ఇది అన్నీ నేను మెచ్చుకుంటున్నాను. నీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి నీ కుటుంబానికి నేను ఏ లోటు రానివ్వను. నీలాగే ఇంకొక 10 మందిని పనిలో పెట్టుకొని అలా కష్టపడి పని చేస్తూ ఉండు అని చెప్పేసి గ్రామదేవత ఏమంటుందంటే, నీకేమన్నా కష్టం కనుక కలిగితే నన్ను పిలువు నాయన, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసానంటే, తల్లి మా కుటుంబాన్ని నువ్వు చల్లగా చూడు, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండేలా చూడు, నా పంట ఏ లోటు రాకుండా పండేలాగా చూడు, 10 మందికి నేను ఆదర్శంగా ఉంటాను అని చెప్పేసి ఆ సుబ్బయ్య అంటాడనమాట. చూశారుగా ఫ్రెండ్స్, కష్టపడితే ఫలితం దక్కింది. కష్టపడి ఒళ్ళుంచి పని చేసుకోవాలి, సోమరపోతుతో ఉండకూడదు. అర్థమైంది కదా? ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీకు నచ్చుతుంది. మీకు ఇంకా కథలు కావాలంటే మాకు వీడియో రూపంగా తెలియజేయండి. అప్పుడు నేను ఇంకా మంచి మంచి కథలు మీకు చెప్తానన్నమాట. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కథ చెప్తానన్నమాట. ఆ కథ ఏమిటంటే ఆడపిల్ల కథ. అయితే ఆ కథ గురించి మీకు వివరిస్తాను. ఆ కథని శ్రద్ధగా వినండి. అయితే ఒక గ్రామంలో రాజ్యమ్మ అని ఒక యువతి ఉందన్నమాట. ఆమెకి ఒక కూతురు, గాయత్రి పేరు. అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అప్పుడు నుంచి కూతుర్ని పెంచి పెద్ద చేసింది. చేసిన తర్వాత తల్లికి ఓపిక ఉండదు. కూతుర్ని అంటదే, అమ్మ గాయత్రి, నాకు ఓపిక లేదు తల్లి, నీకు వివాహం చేస్తాను అని చెప్పేసి అంటది. అన్నప్పుడు గాయత్రి అంటది కదా, గాయత్రి నాకు ఇప్పుడు వద్దమ్మా వివాహం, నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో నిన్ను చూసుకుంటాను, కష్టపడి ఏదో ఒక పని చేసి నన్ను ఎలాగైనా 10th క్లాస్ వరకు చదివించావు కదా, నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు చేస్తాను అని చెప్పేసి గాయత్రి అంటది. అయితే గాయత్రికి ఒక మేనమామ ఒక మేనత్త ఉన్నారనమాట. అయితే 10th క్లాస్ వరకు చదివిస్తుంటేనే ఇంటికి వచ్చి ఆడపిల్లకి చదివేందుకే అని వాళ్ళ చెల్లికి చెప్తూ ఉండేవాడు వాళ్ళ మామయ్య. అయినా సరే అన్నీ అలా ఉంటూ ఉండేదన్నమాట. సరేనని చెప్పేసి ఒక రోజున గాయత్రి చదువు మానేపించింది వాళ్ళ అమ్మ. ఒక ముసలివాడికి అంటే నడిగారి వయసు అతనికిచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది. కానీ గాయత్రి ఒప్పుకోదు. అయితే గాయత్రికి మానస అనే ఫ్రెండ్ ఉంది గాయత్రికి. ఆ మానస వచ్చి, నువ్వు ఎలాగో 10th క్లాస్ వరకు చదివావుగా గాయత్రి, నీకు ఒక పని అప్పచెప్తాను నేను. మరి ఇప్పుడు అంతా అంగన్వాడీ టీచర్స్ పోస్ట్. అప్పుడు మానస చెప్పిద్దనమాట, నీకు పని అప్పగిస్తాను, అంగన్వాడీ పోస్టులు పడుతున్నాయి గాయత్రి, ఆ పోస్టు నువ్వు రాయి అని చెప్తే పాపం బాగా కష్టపడి రాసింది. అయితే అంగన్వాడీలో ఏమిస్తారంటే పోస్ట్ ఇచ్చి మళ్ళీ కుట్టు మిషన్లో మళ్ళీ అక్కడ ఉండే పనులు 4-5 పనులు అప్పచెప్తారు. కానీ ఈ గాయత్రికి మిషన్ కుట్టాలని చాలా ఆతృతగా ఉంటుందన్నమాట, కష్టపడాలని. అయితే అందరికీ మిషన్ని నేర్పుతానని లేడీస్ని మొత్తాన్ని పిలుస్తారు. అక్కడికి వెళ్తే గాయత్రి అందరికంటే ఫాస్ట్గా నేర్చుకుంటుంది, బాగా శ్రద్ధ పెట్టి. అయితే అలా నేర్చుకుంటూ ఉండగా అన్నీ వస్తాయి. అలా కుడుతూ ఉండి అంచెలంచెలుగా కొంచెం ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మేనమామ మేనత్త వచ్చి ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ అంటారు, ఎందుకు మిషన్ కుట్టెత్తున్నావు నువ్వు అని చెప్పేసి తల్లిని అంటూ ఉంటారనమాట వాళ్ళ మేనమామ కూడా. అయితే మేనమామ నోరు మూపించింది కదా, గాయత్రి మేము ఎదుగుతున్నామని నువ్వు వారంలా పోతున్నావు మామయ్య, అమ్మ నేను ఏనాడైనా అన్నం తిన్నావని అడిగావా, మా నాన్న చనిపోతే ఎప్పుడైనా 1 kg బియ్యం ఇచ్చావా నువ్వు అని చెప్పేసి మామయ్యని అనరాని మాటలు అంటది. అంతకుముందే వాళ్ళ అత్త వచ్చి అంటది. వాళ్ళ అత్తను కూడా అలాగే చెప్పి పంపించేది. వాళ్ళ మామయ్య కూడా వస్తాడు.
అప్పుడు తల్లి అంటది కదా, నా కూతురు గురించి నువ్వు ఆలోచించమాకు అన్నయ్య, నీ కూతురు గురించి నువ్వు ఆలోచించుకో. నడిగారి వయసు అబ్బాయికి ఇచ్చి నువ్వు పెళ్లి చేశావు. ఇప్పుడు నీ కూతురుకు వయసు వచ్చేసరికి ఆ ముసలోడు చనిపోయాడు. ముందు నీ కూతురు గురించి ఆలోచించుకొని నా కూతురు గురించి నువ్వు చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి చెప్పితే మీరు ఎక్కడన్నా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతారండి. అని వెళ్ళిన తర్వాత అప్పుడు గాయత్రి చక్క మిషన్ కుట్టి మోడల్స్ చాలామంది లేడీస్ని మెచ్చుకుంటూ ఉంటారనమాట. అలా అలా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా గాయత్రి గురించి తెలుసుకొని చాలామంది బట్టలు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా ఎదుగుదలతో ఎదుగుతూ ఉంటుంది. అలా ఇంకా ఒక 10 మందికి ఉపాధిగా అయ్యి వాళ్ళకు కూడా పని ఉపయోగపడేటట్టు చేస్తుంది అనమాట. చేస్తే చాలా బాగా జనం మొత్తం మెచ్చుకుంటారు గాయత్రిని. తల్లి అంటది కూర్చోబెట్టి, గాయత్రి నీలో ఇంత పట్టుదల ఉందని నేను అనుకోలేదమ్మా. నువ్వు నాకు ఎన్నో విధాలుగా చెప్తున్నా నేను వినలేదు. నీ సంకల్పం ఉంటే ఏదైనా పనులు అవుతుంటే నువ్వు మంచిగా చేసావు తల్లి. నా కడుపున పుట్టినందుకు నువ్వు చాలా నేను అదృష్టవంతురాలని అని కూతుర్ని మెచ్చుకుంటుంది అన్నమాట. అప్పుడు గాయత్రి మంచితనాన్ని మెచ్చుకొని వేరే ఊరు నుంచి ఒక సీతారామయ్య అనే వ్యక్తి వచ్చి గాయత్రిని వివాహం చేసుకుంటానని తల్లిని అడుగుతాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, గాయత్రి వీళ్ళు ఎదుగుదలని చుట్టాలు అరవలేక బంధువులు కనీసం ఎవ్వరు వీళ్ళ పెళ్ళికి రారన్నమాట. రాకపోయినా సరే అప్పుడు గాయత్రి తల్లి బాధపడుతుంటే అప్పుడు గాయత్రిని పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మ నువ్వేం బాధపడమాకు, నిన్ను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు ఎవరో లేరు, ఇప్పుడు మీరు ఎదుగుతున్నారని కూడా వాళ్ళు వారవలేకపోతున్నారు, ఇంకో నీ కూతురికి మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు బంధువులు అంటారనమాట. అప్పుడు సరేనని చెప్పేసి గాయత్రి అలా వివాహం చేసి కూతుర్ని సంతోషంగా అత్తవారింటికి పంపించి, తల్లి కూడా రమ్మన్నా కూడా అక్కడికి వెళ్ళదనమాట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటానమ్మా చెప్పేసి సర్దుమణికి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మనవడు పుడతాడనమాట. ఇక మనవడితో వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోద్దన్నమాట తల్లి. చూశారుగా ఫ్రెండ్స్, కూతురు ఎంత కష్టపడి తల్లిని ఏ స్థాయికి తీసుకొచ్చిందో చూసారా. అటు తండ్రి లేకపోయినా సరే నలుగురు అనేకంగా అన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా కృషితో కష్టపడి 10 మందికి ఆదరణగా ఉంటుంది ఈ గాయత్రి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. బాయ్.